హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం డిగ్రీ సెకండ్ ఇయర్ సెమిస్టర్ 4కి సంబంధించిన రింగ్ థియరీ అనే పేపర్ టైటిల్ నుంచి మనం ఈ యొక్క థీరంని డిస్కస్ చేద్దాం. అయితే ఈ యొక్క థీరం రీసెంట్గా ఏప్రిల్లో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఒంగోలు దానికి సంబంధించిన ప్రాబ్లం. సో 10 మార్కులకు అడగడం జరిగింది. ఆ యూనివర్సిటీలో 10 మార్కులకు అడగడం జరిగింది. ఓకే, మరి ఒకసారి చూద్దాం. సో మరి ఈ యొక్క థీరం ఎన్నవ చాప్టర్లో ఉంది? యూనిట్ 3 ప్రిన్సిపల్ ఐడియల్స్ అండ్ కోషియంట్ రింగ్స్ అనే చాప్టర్ నుంచి ఈ థీరంని డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. సో ఇది చెప్పడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏమంటే, సో మన ఛానల్లో సెకండ్ సెమిస్టర్కి సంబంధించిన మేజర్ పేపర్స్ 2 ఉంటాయి. ఆ మేజర్ పేపర్స్ రెండిట్లో మైనర్ కూడా ఒకటి ఉంటుంది. ఎవరైతే సెకండ్ సెమిస్టర్లో మ్యాథ్స్ని మేజర్గా తీసుకుని ఉంటారో, అదేవిధంగా మ్యాథ్స్ని మైనర్గా తీసుకుని ఉంటారో, సో 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, రెండోది సాలిడ్ జామెట్రీ. ఈ మైనర్ తీసుకుని ఉంటారు, వాళ్ళకి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ ఉంటుంది. సో అంటే మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మేజర్ అయినా మైనర్ తీసుకున్న వాళ్ళకైనా కామన్గా ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో అయితే సెకండ్ సెమిస్టర్లో మేజర్ ఇంకొక పేరు సాలిడ్ జామెట్రీకి సంబంధించిన అన్ని చాప్టర్స్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. సో అయితే నెక్స్ట్ 4th సెమిస్టర్కి సంబంధించిన మేజర్కి సంబంధించిన మొత్తం ఇక్కడ 3 పేపర్స్ ఉంటాయి 4th సెమిస్టర్లో. ఒక పేపర్ రింగ్ థియరీ, ఇంకొకటి ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్, ఇంకొకటి ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ విత్ అప్లికేషన్స్. సో మైనర్ తీసుకుని ఉంటారు సెకండ్ ఇయర్లో 4th సెమిస్టర్లో మ్యాథ్స్ని మైనర్గా తీసుకుని ఉంటారు. వాళ్ళకి రింగ్ థియరీ అనే పేపర్, ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే, సో ఈ 2 పేపర్స్ మేజర్ తీసుకున్న వాళ్ళకైనా మైనర్ తీసుకున్న వాళ్ళకైనా కామన్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్లో అన్ని చాప్టర్స్ అన్ని వీడియోస్ చేశాను, అయితే ఫ్రీగా మీరు చూడొచ్చు. అయితే సో ఇక్కడ సాలిడ్ జామెట్రీ ఈ పేపర్, అదేవిధంగా ఈ రింగ్ థియరీ, అదేవిధంగా రియల్ అనాలిసిస్, ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్, ఇక్కడ 3 పేపర్స్, ఇక్కడ ఒక పేపర్. ఈ 4 పేపర్స్ మీకు యాక్సెస్ అవ్వాలి అంటే, మన క్లాసెస్ కావాలి అంటే ఓన్లీ 199 రూపీస్ మాత్రమే. 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎటు ఎగ్జామ్స్కి ముందు ఒక 10 రోజులు చదువుతారు. నువ్వు 10 రోజులు చదివినా, నువ్వు నెల ముందు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా ఒకటే ప్రైస్. ఓకే, కాబట్టి ఈ 199 రూపీస్ 1 మంత్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, సో మీరు త్రూ ఫోన్పే ద్వారా అయినా పే చేయొచ్చు. మన ఛానల్కి వెళ్ళి జాయిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే అక్కడ పే విత్ యూపీఐ ఐడి అని ఉంటుంది. సో మీ ఫోన్పే యొక్క యూపీఐ ఐడిని టైప్ చేస్తే సో అందులో 199 కట్ అయిపోయి సో మీకు మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ యాక్సెస్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు ఆ పేమెంట్ అయిన తర్వాత ఫోన్పేలో ఆటో పే సెట్టింగ్స్ అని ఉంటుంది. ఆటో పే సెట్టింగ్స్ని మీరు డిసేబుల్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ మంత్ కట్ అవ్వకుండా మీరు ఏం చేయాలంటే, మీ ఫోన్పేకి వెళ్ళిన తర్వాత ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే ఆటో పే సెట్టింగ్స్ ఉంటుంది. అక్కడ డిలీట్ ఆటో పే అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే సో మీ పిన్ నెంబర్ టైప్ చేస్తే ఎవ్రీ మంత్ కట్ అవ్వదు. ఓకే, సో ఈ మొత్తం ఈ 4 పేపర్స్కి ఎంత సార్ అంటే 199 రూపీసే. ఓకేనా? ఎస్. సో ఈ పేమెంట్ పరంగా ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, 9059057424. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ 5th సెమిస్టర్కి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. సో 5th సెమిస్టర్లో మనకి మేజర్ మైనర్లో 2 పేపర్స్ మళ్ళీ కామన్గా ఉంటాయి. సో అందులో లీనియర్ ఆల్జీబ్రా అనే ఒక పేపర్, అదేవిధంగా
మల్టిపుల్ ఇంటెగ్రల్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ ఉంటుంది. సో ఈ పేపర్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకేనా? సో క్లాసెస్ నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు, నో ఫోర్స్. ఓకే, మీ చాయిస్. కాబట్టి అన్ని ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఈ యొక్క థీరంని చెప్పడానికి చూడండి. If U is an ideal of a ring capital R, then prove that the set R by U is a ring with respect to coset addition and multiplication. సో ఇది చెప్పడానికి నేను ముందు ఒక డెఫినేషన్ చెప్తున్నాను. కోషెంట్ రింగ్ దానికి సంబంధించిన నేను డెఫినేషన్ చెప్తున్నాను, మరి చూడండి. సో ఇది చెప్పడానికి ముందు మనం సెమిస్టర్ త్రీలో మనం కోషెంట్ గ్రూప్ గురించి డిస్కస్ చేశాం. కోషెంట్ గ్రూప్లో మనం ఎలాంటి ఎలిమెంట్స్ తీసుకోవాలి అంటే సంథింగ్ HA, HB, HC లాగా దాన్ని G/Hతో డినోట్ చేస్తాం. ఆ G/Hని ఏమంటామంటే కోషెంట్ గ్రూప్ అంటాం. ఓకేనా? వేర్ A బిలాంగ్స్ టు G, A అనేది Gలో ఉంటుంది. అదేవిధంగా ఓకే, ఎస్. కాబట్టి సో ఈ G/Hలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ కోషెంట్ గ్రూప్ అంటాం. HA, HB, HC. ఓకే, నెక్స్ట్ AHBHCH రైట్ కోసెట్స్ అంటాము, లెఫ్ట్ కోసెట్స్ అంటాం. ద సెట్ ఆఫ్ ఆల్ కోసెట్స్ ఈస్ కాల్డ్ కోషెంట్ గ్రూప్ అంటాం. ఓకేనా? ఎస్. మరి సెమిస్టర్ 4లో మనం చదువుతాం. ఇప్పుడు నేను డెఫినేషన్ బ్రీఫ్గా చెప్తాను. కోషెంట్ రింగ్ అంటాము. సో దాన్నే R/Uతో డినోట్ చేస్తాం. సెమిస్టర్ 5లో కోషెంట్ స్పేస్ వస్తుంది. మరి ఈ కోషెంట్ స్పేస్ని మనం V/Wతో డినోట్ చేస్తాం. ఇందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయంటే W ప్లస్ సంథింగ్ ఆల్ఫా లాగా, వేర్ ఆల్ఫా బిలాంగ్స్ టు V అన్నమాట. ఓకేనా? కాబట్టి సో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను కోషెంట్ రింగ్ దానికి సంబంధించిన డెఫినేషన్ని డిస్కస్ చేస్తాను. ఒక్కొక్కసారి డిఫైన్ కోషెంట్ రింగ్ అని అడిగి ఈ థీరం ఇవ్వచ్చు. సో థీరంకి 8 మార్కులు, ప్రూఫ్కి 2 మార్కులు. ఓకేనా? డిస్కస్ చేద్దాం. చూడండి. లెట్ క్యాపిటల్ R be a రింగ్. R అనేది రింగ్ అవుతుంది. అండ్ U be an ideal of capital R. U అనేది ఐడియల్, be an ideal of capital R. ఓకే, దెన్ the set R/U. సో R/Uలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి చెప్పాను ఇందాక. U ప్లస్ సంథింగ్ A లాగా, U ప్లస్ A సచ్ దట్ ఈ A అనేది క్యాపిటల్ Rలో ఉంటుంది. ఓకేనా? ఎస్. సో సార్ U ప్లస్ Aనే ఎందుకు రాస్తున్నారు? A ప్లస్ U రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా ఒకటే. అడిషన్లో 2 + 3 అయినా, 3 + 2 అయినా 5. ఓకే, సరే సార్. అక్కడ X ఉంది కదా, నీ చాయిస్ ఏదైనా తీసుకో. సో X ప్లస్ U వేర్ X బిలాంగ్స్ టు క్యాపిటల్ Rలో ఉంటుంది. ఓకేనా? X ప్లస్ U కాకుండా Y ప్లస్ U తీసుకోండి, Y క్యాపిటల్ Rలో ఉంటుంది. ఓకే, సరే. ఈ సెట్ అనేది ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇఫ్ R/U ఈజ్ ఏ రింగ్. R/U అనేది రింగ్ అవుతుంది. ఇఫ్ R/U ఈజ్ ఏ రింగ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫాలోయింగ్ బైనరీ ఆపరేషన్స్ addition and multiplication
addition and multiplication of cosets is defined as సో ఫస్ట్ కండిషన్ అడిషన్ తో అని చెప్పాను u ప్లస్ a ప్లస్ u ప్లస్ b ఇలా ఉంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే దీన్ని u ప్లస్ a ప్లస్ b రాయొచ్చు. గుర్తుంచుకోవాలి ఈ యొక్క థీరంలో మనం చాలా ప్రాపర్టీస్లో ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఇక్కడ మల్టిప్లికేషన్తో u ప్లస్ a ఇంటూ u ప్లస్ b ఇలా ఉంటే దీన్ని u ప్లస్ a ఇంటూ bగా రాసుకోవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఆల్ a కామా bలు ఎందులో ఉంటాయంటే క్యాపిటల్ R లో ఉంటాయి. ఓకే, సో ఇలా ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు r బై యూని ఏమంటాం అంటే కోషెంట్ రింగ్ అంటాం. దెన్ r బై యూ ఈస్ కాల్డ్ కోషెంట్ రింగ్. r బై యూ ఈస్ కాల్డ్ కోషెంట్ రింగ్. సరే, ఇప్పుడు ఈ యొక్క థీరంని మనం స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, మరి ఈ ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఇఫ్ u ఈస్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ R దెన్ ఓకే, ఇప్పుడు ఈ థీరంని స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఇఫ్ u ఈస్ అన్ ఐడియల్ ఆఫ్ క్యాపిటల్ R, u అనేది ఐడియల్ అవుతుంది ఆర్కి. దెన్ మన థీరంలో ఎక్కడైనా దెన్ అని ఉందా? ఎస్, దానికి రైట్ సైడ్లో ఉండేది ప్రూవ్ చేయాల్సింది. దెన్ ప్రూవ్ దట్ ద సెట్ ఆర్ బై యూని ఏం చేయాలంటే రింగ్ అని ప్రూవ్ చేయాలి. రింగ్ ప్రూవ్ చేయాలంటే అంటే అడిషన్తోని చేయాలి, అదేవిధంగా మల్టిప్లికేషన్తో చేయాలి. అయితే మొత్తం మనం 9 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి రింగ్ చేయాలి అంటే. మనం ఆల్రెడీ యూనిట్ 1 నుంచి చాలా ప్రాబ్లమ్స్ కూడా చేసాం. సో ఒకటి ఏంటంటే ఆర్ బై యూ కామ ప్లస్ని ఎబిలియన్ గ్రూప్ అని చేయాలి. ఏమని చేయాలి? ఎబిలియన్ గ్రూప్. ఎబిలియన్ గ్రూప్ అంటే మళ్ళీ గ్రూప్ని సాటిస్ఫై చేయాలి. మళ్ళీ గ్రూప్ అంటే క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్. ఓకే, అడిషన్తో చేయాలన్నమాట. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇందులో 4 ఎబిలియన్ అంటే a ప్లస్ బి ఈక్వల్ బి ప్లస్ ఇంకొకటి 5 మొత్తం. సో 5 ప్రాపర్టీలు మనం సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ ఆర్ బై యూ కామా డాట్ని సెమీ గ్రూప్ అని ప్రూవ్ చేయాలి సార్. సెమీ గ్రూప్ చేయాలి అంటే చూడండి, ఈ గ్రూప్లో హాఫ్ అంటే క్లోజర్ అసోసియేటివ్ చేయాలి. మొత్తం 4 కదా, అందులో హాఫ్ క్లోజర్ అసోసియేటివ్ మల్టిప్లికేషన్తో చేయాలి కాబట్టి సో ఇక్కడ 2 ప్రాపర్టీలు చేయాలి. 7 అయిపోయినాయి. ఇంకా ఆర్ బై యూ హ్యాస్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే a ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి ఆర్ బి ప్లస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిఏ. మొత్తం ఇక్కడ 9 ప్రాపర్టీస్ అయిపోయాయి. 5 2 7 1 2 9. సో ఆ 9 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే ఆర్ బై యూని ఏమంటాం సార్? ఏమంటాం? రింగ్ అంటాం. ఓకే, మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా చేద్దాం. ఎస్, ఫస్ట్ నేను ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ ఆర్ బై యూ ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ సంథింగ్ ఏ లాగా రాస్తున్నా, వేర్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఆర్. హియర్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఆర్ బైనరీ ఆపరేషన్స్. ఓకే, మనం ఆ ప్రాపర్టీస్ని మనమే రాసుకుంటాం. ఆ ఆర్ బై యూ అంటే కొన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. కోషెంట్ రింగ్ అనేది ఆ రెండింటిని కూడా రాస్తాం. హియర్ అడిషన్ అండ్ multiplication are two binary operations defined as ఏ విధంగా డిఫైన్ చేస్తున్నామంటే సో u ప్లస్ ఏ, ఇందాక డెఫినేషన్ చెప్పాను, u ప్లస్ ఏ ప్లస్ u ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏ ప్లస్ బి. అదేవిధంగా రెండోది u ప్లస్ ఏ ఇంటూ u ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు
u plus a into b, comma, for all a comma b belongs to capital R. ఎస్, ఇది ఇచ్చిన డేటా. ఈ 2 పాయింట్స్ని ఉపయోగించుకోండి. అయితే మనం ఏం ప్రూవ్ చేయాలో అది రాద్దాం. సో టు షో దట్ r by u comma plus comma dot is a ring. ఓకేనా, రింగ్ అని ప్రూవ్ చేయాలి. మరి రింగ్ అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ రోమన్ అని చెప్పాను. ఓకే, మనం స్టార్టింగ్లో నుంచి రోమన్ వైజ్ చెప్తున్నాం. టు షో దట్ r by u comma plus is an abelian group. ఓకేనా, ఎస్. ఫస్ట్ మనం క్లోజర్ ప్రాపర్టీని చేద్దాం. క్లోజర్ ప్రాపర్టీ అయిన లా అయిన యాక్సియం అయిన అంతా ఒకటే కదా. ఎస్, క్లోజర్ యాక్సియం. మరి క్లోజర్ యాక్సియం అడిషన్తో చేయాలి. ఏంటి, r by uలో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎలాంటివి, u plus a, u plus b తీసుకోవాలి. ఓకేనా, సో ఆ u plus a ప్లస్ u plus b కూడా r by uలోనే ఉండాలా చేద్దాం. లెట్ ఇన్ జనరల్గా క్లోజర్ యాక్సియం అంటే ఏంటి, a కామా bలు జీలో ఉంటే అడిషన్తో a plus b కూడా జీలో ఉండాలి. ఇక్కడ నీ సెట్ g కాదు. సో r by uలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, u plus a కామా u plus b belongs to r by u, వేర్ a కామా b belongs to capital R లో ఉంటాయి. ఓకే, దెన్ అయితే u plus a ప్లస్ u plus b. ఎస్, ఇందాకే మనం డెఫినేషన్ డిస్కస్ చేసాం. ఇలా ఉంటే ఏం రాసుకోవచ్చు, u plus a plus b, ఇదంతా a ఇదంతా b, దాని ప్రకారం a plus b కూడా జీలో అక్కడ ఉంటుంది, ఇక్కడ r by u లాగా ఉండేటట్టు చేస్తాం. సో u plus a plus u plus b ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంథింగ్ u plus సంథింగ్ లాగా ఉంది. ద టోటల్ బిలాంగ్స్ టు ఎందులో ఉంటుందంటే r by uలో ఉంటుంది. ఫర్ ఆల్ a plus b కూడా r లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది రైట్ సైడ్ లో ఉన్నదంతా r by uలో ఉంది, మరి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది కూడా r by uలో ఉంటుంది. u plus a plus u plus b ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు r by u. ఇదే క్లోజర్ ప్రాపర్టీ. మరి ఇప్పుడు అసోసియేటివ్ చేద్దాం. ఓకే, మరి నెక్స్ట్ సెకండ్ వన్ అసోసియేటివ్ యాక్సియంని డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్ u plus a, ఇక్కడ 3 వేరియబుల్స్ని తీసుకొని u plus b, u plus c belongs to r by u. దెన్ ఏంటి అసోసియేటివ్ ప్రాపర్టీ, జనరల్గా a plus b plus c is equal to a plus b plus c. ఓకేనా, ఎస్. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకుందాం. సో u plus a plus u plus b plus u plus c ప్లస్ u plus c తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని చేద్దాం. u plus a plus u plus b అంటే మనం స్టార్టింగ్లో బైనరీ ఆపరేషన్ చెప్పాము. సో u plus a plus b అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా u plus cని దీన్ని ఇలానే రాయండి. మళ్ళీ ఇది ఎలా ఉంది, u plus సంథింగ్ a లాగా u plus b లాగా ఉంది. అంటే u plus a plus b లాగా రాస్తాం. a అంటే ఇక్కడ a plus b, b అంటే c అన్నమాట. బట్ u plus a plus b plus c. సో కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు u plus a plus b plus c. ఓకేనా, మరి రైట్ హ్యాండ్ సైడ్ని కనుక్కుందాం. అండ్ u plus a plus u plus b plus u plus c. ఎస్, ఇప్పుడు కూడా నేను ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని కనుక్కుంటున్నా, అంటే దీన్ని కనుక్కుంటున్నా, దీన్ని ఇలానే రాస్తున్నాను. సో u plus a అలానే రాస్తున్నా, ప్లస్ u plus b plus u plus c అంటే u plus b plus c రాయొచ్చు. u plus b plus c.
మళ్ళీ ఇది ఎలా ఉంది, యూ ప్లస్ సంథింగ్ ఏ, యూ ప్లస్ బి లాగా ఉంది. ఇది ఏ, ఇది బి, అంటే యూ ప్లస్ ఏ ప్లస్ బి రాయొచ్చు. ఏ అంటే ఏ, బి అంటే బి ప్లస్ సి. కాబట్టి యూ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి. సో దేర్ ఫోర్ యూ ప్లస్ ఏ ప్లస్ యూ ప్లస్ బి ప్లస్ u plus c is equal to u plus b plus u plus c. ఓకేనా. సో ఇది అన్నమాట అసోసియేట్. ఇప్పుడు ఐడెంటిటీ యాక్సియంని కనుక్కుందాం. థర్డ్ వన్, ఐడెంటిటీ యాక్సియం. ఐడెంటిటీ యాక్సియం అడిషన్తో జీరో అనేది ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, జీరో అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ అడిషన్తో. కాబట్టి డైరెక్ట్గా మనం యూ ప్లస్ జీరో దట్ బిలాంగ్స్ టు ఆర్ బై యూ అని రాయొచ్చు. ఐడెంటిటీ ఎలిమెంట్ ఇక్కడ జీరో అనేది. ఓకే, ఇన్ ఆర్ బై యూ, జీరో బిలాంగ్స్ టు ఆర్ బై యూ. కాబట్టి లెట్ యూ ప్లస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బై యూ కామా దేర్ ఎగ్జిస్ట్, అంటే కొన్నిటికి మాత్రమే యూ ప్లస్ జీరో belongs to R by U such that. So what is identity property? A plus 0 is equal to 0 plus A is equal to A అలా రాస్తాం కదా, జీరోని ఐడెంటిటీ ఎలిమెంట్. సేమ్ ఇప్పుడు కూడా such that U plus A plus U plus 0 తీసుకుందాం. ఓకే, A plus 0 లాగా. మళ్ళీ ఇప్పుడు చెప్పండి, సేమ్ ఫస్ట్ ఆపరేషన్ బైనరీ ఆపరేషన్, యూ ప్లస్ ఏ ప్లస్ జీరో రాయొచ్చు. సో అదేవిధంగా ఏ ప్లస్ జీరో అంటే ఏనే, కాబట్టి ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ వస్తుంది. కాబట్టి యూ ప్లస్ ఏ ప్లస్ యూ ప్లస్ జీరో అంటే యూ ప్లస్ ఏనే వచ్చింది. ఓకే, మీరు ఇప్పుడు యూ ప్లస్ జీరో ప్లస్ యూ ప్లస్ ఏ రాసినా కూడా యూ ప్లస్ ఏనే వస్తుంది. ఓకేనా. ఏ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టు జీరో ప్లస్ ఏ కూడా ఇదే. చెప్పండి మళ్ళీ ఫస్ట్ బైనరీ ఆపరేషన్, యూ ప్లస్ జీరో ప్లస్ ఏ, సో దట్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ జీరో ప్లస్ ఏ అంటే ఏంటి, ఏనే. ఎస్, దేర్ ఫోర్ యూ ప్లస్ ఏ plus u plus 0 is equal to u plus 0 plus u plus a is equal to u plus a. ఇది ఐడెంటిటీ యాక్సియం. ఓకే, ఇక్కడ u plus 0 అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఎక్కడ అంటే r by u, ఎందుకంటే u plus సంథింగ్ లాగా ఉంది. హియర్ u plus 0 is the identity element in R by U. ఓకేనా. ఇప్పుడు ఇన్వర్స్ యాక్సియంని కనుక్కుందాం. ఇన్వర్స్ యాక్సియం అంటే ఏంటి, ఏ ప్లస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ జీరో రావాలి. ఏ అంటే ఇక్కడ యూ ప్లస్ ఏ ప్లస్ యూ ప్లస్ మైనస్ ఏ అంటాము. సో అప్పుడు మీరు ఈ కండిషన్ 1ని అప్లై చేస్తే యూ ప్లస్ ఏ ప్లస్ యూ ప్లస్ బిని యూ ప్లస్ ఏ ప్లస్ బి రాసుకోవచ్చు. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అంటే యూ ప్లస్ జీరో, ఇది రావాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి మనకి. ఏ ప్లస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ జీరో. ఓకే, కాబట్టి అక్కడ మనం ఆర్ బై యూలో కాకుండా జనరల్గా యూ ప్లస్ ఏ తీసుకోకుండా అక్కడ ఏం తీసుకుంటాం, ఏ ప్లస్ బి, అక్కడ బినే ఇన్వర్స్ ఆఫ్ ఏ అంటాం, అంటే మైనస్ ఏ రాస్తాం బి ప్లస్లో, ఏ ప్లస్ మైనస్ ఏ. ఓకే, సరే ఇక్కడ చూడండి ఇన్వర్స్ యాక్సియం ఫోర్త్ వన్.
ఇన్వర్స్ యాక్సియం. ఇన్వర్స్ యాక్సియం అంటే ఏంటి? u plus a belongs to r by there exists u plus minus a belongs to r by u such that అప్పుడు u plus a plus such that u plus a plus u plus minus a is equal to మళ్ళీ సేమ్ ఫస్ట్ కండిషన్ u plus a plus u plus b లా ఉంది u plus a plus b రాయొచ్చు u plus a అంటే ఇక్కడ aనే ప్లస్ b అంటే మైనస్ a ఓకే సో ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ a మైనస్ a అంటే 0 అనమాట సో u ప్లస్ 0 ఇందాక చెప్పా a ప్లస్ మైనస్ a ఈజ్ ఈక్వల్ 0 రావాలి ఐడెంటిటీ ఎలిమెంట్ రావాలి ఓకే ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ u ప్లస్ 0 వచ్చింది ఓకే నెక్స్ట్ సిమిలర్లీ u plus minus a plus u plus a is equal to మళ్ళీ సేమ్ ఫస్ట్ బైనరీ ఆపరేషన్ ఫస్ట్ వన్ సో u plus minus a plus a so that is equal to u plus a minus a plus a క్యాన్సిల్ అయిపోతుంది 0 కదా సో u plus 0 okay so final ga therefore u plus a plus u plus minus a is equal to u plus minus a plus u plus a okay is equal to ఏమొచ్చింది u plus 0 దీన్ని ఇన్వర్స్ యాక్సియం అంటాం ఓకే సో హియర్ u plus minus a మనం యాక్చువల్గా a plus b is equal to 0 అంటాం b ని ఇన్వర్స్ ఆఫ్ a అంటాం హియర్ u plus minus a is the inverse of inverse element is the inverse of a అంటే u plus a యొక్క inverse u plus minus a inverse element in r by u yes okay ఇప్పుడు 4 ప్రాపర్టీస్ ని మనం సాటిస్ఫై చేసాము ఇప్పుడు ఫిఫ్త్ వన్ చేద్దాం ఎబిలియన్ యాక్సియం ఎబిలియన్ లో మనము ఇంటర్చేంజ్ చేయాలి u plus a plus u plus b తీసుకొని u plus b plus u plus a చేయాలి abelian axiom let u plus a comma u plus b belongs to r by u then u plus a plus u plus b ఓకే సో ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే u plus a plus b గా రాయొచ్చు బై ద బైనరీ ఆపరేషన్ ఫస్ట్ వన్ ఓకేనా ఎస్ a plus b దాన్ని b plus a రాయొచ్చు ఓకేనా సో దట్ ఈజ్ ఈక్వల్ టు u plus b plus a రాయొచ్చు ఇప్పుడు ఎస్ ఇలా ఉంది u plus a plus b ఉంది ఇలా ఉంది దీన్ని ఇలా రాసుకోవచ్చు u plus a plus b బట్ ఇలా ఉంది ఏం రాసుకోవచ్చు u plus b plus u plus a రాసుకోవచ్చు అగైన్ u plus b plus ఇదే వచ్చేది ఓకేనా సో ఇంటర్చేంజ్ చేసాం a plus b u plus a plus u plus b is equal to u plus b plus u plus a ఓకేనా a plus b is equal to b plus a లాగా వచ్చేసి 5 ప్రాపర్టీస్ ని సాటిస్ఫై చేసాం therefore r by u comma plus is an abelian group అని చెప్పొచ్చు ఇంకా 4 ప్రాపర్టీస్ ఉన్నాయి నెక్స్ట్ రోమన్ 2 రింగ్ ని ప్రూవ్ చేయాలి r by u ని నెక్స్ట్ హెడ్డింగ్ రోమన్ 2 టు షో దట్
R by U comma dot is a semi group. మరి సెమీ గ్రూప్ లో ఫస్ట్ వన్ క్లోజర్ మల్టిప్లికేషన్ తో చేయాలి. సార్ ఆల్రెడీ క్లోజర్ చేశాం కదా, అది అడిషన్ తో చేసింది, ఇప్పుడు మల్టిప్లికేషన్ తో చేయాలి. సెకండ్ బైనరీ ఆపరేషన్ ఉపయోగించి చేస్తాం. ఏ కామా బిలు జీలో ఉంటే ఏ ఇంటూ బి కూడా జీలో ఉంటుంది. ఇక్కడ యూ ప్లస్ ఏ కామా యూ ప్లస్ బి బిలాంగ్స్ టు ఆర్ బై యూ తీసుకుని యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి అంటే యూ ప్లస్ ఏ ఇంటూ బి వస్తుంది. సంథింగ్ అది యూ ప్లస్ ఏ లాగా ఉంది, దట్ బిలాంగ్స్ టు ఆర్ బై యూ. ఓకే, let u plus a comma u plus b belongs to R by u, then u plus a into u plus b is equal to దీన్ని u plus a into b గా రాసుకోవచ్చు. సంథింగ్ ఇది u plus a లాగా ఉంది, దిస్ టోటల్ బిలాంగ్స్ టు R by u వేర్ a into b అది క్యాపిటల్ ఆర్లో ఉంటుంది. ఓకే, ఈ రైట్ సైడ్లో ఉన్నదంతా ఆర్ బై యూలో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉన్నది కూడా ఆర్ బై యూలోనే ఉంటుంది, బిలాంగ్స్ టు ఆర్ బై యూ. ఇదే క్లోజర్ అన్నమాట. ఇప్పుడు అసోసియేటివ్. అసోసియేటివ్ యాక్సియం మల్టిప్లికేషన్తో చేయాలి. లెట్ ఇక్కడ 3 తీసుకోవాలి కదా, యూ ప్లస్ ఏ కామా యూ ప్లస్ బి కామా యూ ప్లస్ సి బిలాంగ్స్ టు ఆర్ బై యూ, దెన్ యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి ఇంటూ యూ ప్లస్ సి. ఎస్, ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలి. యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బిని యూ ప్లస్ ఏ ఇంటూ బిగా రాసుకోవచ్చు. ఓకేనా, ఇంటూ యూ ప్లస్ సి. మళ్ళీ ఇది ఎలా ఉంది, యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి లాగా ఉంది, యూ ప్లస్ ఏ ఇంటూ బి రాయొచ్చు. ఏ అంటే ఏబి ఇంటూ సి అంటే ఏబిసి రాసేయచ్చు. సో యూ ప్లస్ ఏ ఇంటూ బి ఇంటూ సి, ఏబి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బీసీ చేస్తాం కదా, అదే విధంగా చేస్తున్నాం. అండ్ యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి ఇంటూ యూ ప్లస్ సి. ఎస్, ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని చేస్తున్నాను, యూ ప్లస్ ఏ రాశాను, యూ ప్లస్ బి ఇంటూ యూ ప్లస్ సిని యూ ప్లస్ బి ఇంటూ సి రాయొచ్చు. ఓకే, మళ్ళీ ఇది ఎలా ఉంది, యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి లాగా ఉంది. ఏ అంటే ఏ, బి అంటే బీసీ, ఏ ఇంటూ బీసీ అంటే ఏబిసి, యూ ప్లస్ ఏబిసి. ఎస్, కాబట్టి దేర్ ఫోర్ యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి ఇంటూ యూ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి ఇంటూ యూ ప్లస్ సి. ఓకేనా, ఎస్. సో ఓవరాల్గా ఆర్ బై యూ డాట్తో సెమీ గ్రూప్ అయింది. సో ఇంకొక లైన్ రాస్తున్నాను, therefore R by U comma dot is a semi group. Okay, yes. ఇప్పుడు ఇంకా రోమన్ 3 టు షో దట్ ఆర్ బై యూ హ్యాస్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఆర్ బై యూ అనేది డిస్ట్రిబ్యూటివ్ లాస్ ని కలిగి ఉంది అని ప్రూవ్ చేయాలి. ఓకే, మరి డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి, ఇది ఒకటి. రెండోది బి ప్లస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ ప్లస్ సిఏ. ఓకే, సో డిస్ట్రిబ్యూటివ్ లాస్లో ఫస్ట్ వన్.
let u plus a comma u plus b comma u plus c belongs to r by u, then ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని తీసుకొని మళ్ళీ మనం రైట్ హ్యాండ్ సైడ్ని ప్రూవ్ చేద్దాం. ఓకే, ఏ అంటే యూ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ సి, అంటే బి అంటే ఇక్కడ యూ ప్లస్ బి, ఇది బి ఇది సి లాగా, ప్లస్ యూ ప్లస్ సి. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ఇలా ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి చేస్తాం. ఏ ఇంటూ బి అంటే యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి ప్లస్ యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ సి. ఓకే, చేద్దాం. ఫస్ట్ ఇక్కడ కూడా బ్రాకెట్లో ఉన్నదాన్ని చేయాలి. చూడండి, ఫస్ట్ ఆపరేషన్ యూ ప్లస్ ఏ ప్లస్ యూ ప్లస్ బిని యూ ప్లస్ బి ప్లస్ సి రాయొచ్చు, యూ ప్లస్ బి ప్లస్ సి రాయొచ్చు. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉందంటే యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి లాగా ఉంది. అప్పుడు యూ ప్లస్ ఏ ఇంటూ బి రాయొచ్చు. ఏ అంటే ఏనే, బి అంటే బి ప్లస్ సి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఏతో మల్టిప్లై చేస్తున్న బిని ఏబి ప్లస్ ఏసి. ఎస్, ఇప్పుడు చూడండి యూ ప్లస్ ఏ ప్లస్ బి, యూ ప్లస్ ఏ ప్లస్ బిని ఏం రాసుకోవచ్చు, యూ ప్లస్ ఏ ప్లస్ యూ ప్లస్ బి రాయొచ్చు కదా, బై ద ఆపరేషన్. ఇదంతా ఏ ఇదంతా బి అనుకోండి. అప్పుడు యూ ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ యూ ప్లస్ ఏ ఇంటూ సిగా రాయొచ్చు. ఓకేనా, దీని ప్రకారం. ఓకే, మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ప్రోడక్ట్ లాగా ఉంది. యూ ప్లస్ ఏ ఇంటూ బిని యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బిగా రాయొచ్చు, ప్లస్ యూ ప్లస్ ఏసీని యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ సిగా రాయొచ్చు. అయిపోయింది. సో యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి ప్లస్ యూ ప్లస్ సి. ఎస్, కాబట్టి యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి ప్లస్ యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ సి సరిపోయింది. ఇంకా బి ప్లస్ సి ఇంటూ ఏ. ఓకే, సెకండ్ వన్ బి ప్లస్ సి. ఇది చేస్తే మన థీరం కంప్లీట్ అవుతుంది. ఎస్, యూ ప్లస్ బి అంటే యూ ప్లస్ బి ప్లస్ సి అంటే యూ ప్లస్ సి ఇంటూ ఏ అంటే యూ ప్లస్ ఏ. ఇప్పుడు మనం ఫైనల్గా ఏమని ప్రూవ్ చేయాలి, యూ ప్లస్ బి ఇంటూ యూ ప్లస్ ఏ ప్లస్ యూ ప్లస్ సి ఇంటూ యూ ప్లస్ ఏ. ఓకే, ఎస్. ఇప్పుడు కూడా నేను బ్రాకెట్లో ఉన్నదాన్ని చేస్తున్నా, యూ ప్లస్ బి ప్లస్ సి రాసుకోవచ్చు. ఓకేనా, ఇంటూ యూ ప్లస్ ఏ రాయొచ్చు. ఎస్, ఇప్పుడు మళ్ళీ ప్రోడక్ట్ లాగా ఉంది. ఓకేనా, సో యూ ప్లస్ ఏ ఇంటూ యూ ప్లస్ బి అంటే యూ ప్లస్ ఏ ఇంటూ బి రాయొచ్చు. ఏ అంటే బి ప్లస్ సి, బి అంటే ఏ. మళ్ళీ మీరు బిని ఏతో మల్టిప్లై చేయండి, బిఏ ప్లస్ సిఏ. ఎస్, ఇంతకుముందు చెప్పాను యూ ప్లస్ మళ్ళీ ఏ ప్లస్ బి లా ఉంది, యూ ప్లస్ ఏ ప్లస్ యూ ప్లస్ బిగా రాయొచ్చు, యూ ప్లస్ బిఏ ప్లస్ యూ ప్లస్ సిఏగా రాయొచ్చు. ఓకేనా, మళ్ళీ దీన్ని అరేంజ్ చేస్తే ఇదే వచ్చేది, యూ ప్లస్ ఏ ప్లస్ యూ ప్లస్ బిని యూ ప్లస్ ఏ ప్లస్ బి అంటే ఇదే వచ్చేది. మళ్ళీ యూ ప్లస్ బిఏని ఏం రాయొచ్చు, యూ ప్లస్ బి ఇంటూ యూ ప్లస్ ఏ రాయొచ్చు, ప్లస్ యూ ప్లస్ సిఏని యూ ప్లస్ సి ఇంటూ యూ ప్లస్ ఏ. ఎస్, అయిపోయింది. చూడండి, యూ ప్లస్ బి ఇంటూ యూ ప్లస్ ఏ ప్లస్ యూ ప్లస్ సి ఇంటూ యూ ప్లస్ ఏ. ఓకేనా, సో అన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసాం. సో దేర్ ఫోర్ ఆర్ బై యూ హ్యాస్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఓకే, సో మొత్తం అన్ని ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేసాం. ఆర్ బై యూ కామా ప్లస్ ఎబిలియన్ ఆర్ బై యూ కామా డాట్ సెమీ గ్రూప్ ఆర్ బై యూ హ్యాస్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. సో ఫైనల్గా హెన్స్ ఆర్ బై యూ కామా ప్లస్ కామా డాట్ ఈజ్ ఏ రింగ్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.